తరువాత పాపము చేసిన తరువాత పతనమైన లోకము, ఆకారమును పోగొట్టుకున్న లోకము, దేవుని రూపమును పోగొట్టుకున్న మానవాళి యొక్క జీవితమును, దేవుని యొక్క స్వభావమును పోగొట్టుకున్నటువంటి మనుషుని యొక్క ఆత్మను, అంతేకాకుండా దేవుడు ఎంత చక్కగా మనుషునికి దేవునికి అది లోబడుటకు సృష్టిని చేశాడో, వ్యతిరేకమైనటువంటి ఈ లోకమును మరలా క్రమపరచుట కొరకు నిరాకారమైన భూమిని క్రమపరచుట కొరకు 6 దినాలు సరిపోయింది. కానీ నిరాకారమైపోయిన మానవుని హృదయాన్ని క్రమపరచుటకు 6000 సంవత్సరాలు పడుతుందంట. ఇప్పటికి 6000 సంవత్సరాలు అయిపోయింది భూమి సృష్టింపబడి ఒక రకంగా. అయితే సిలువకు మునుపు, యేసుక్రీస్తు జీవితానికి మునుపు ఇంచుమించు 4000 సంవత్సరాలు, ఆ తర్వాత సిలువ తర్వాత ఇప్పుడు 2000 సంవత్సరాలు. ఆ లెక్కలో 2000లోనే ఏం రావాలి? దేవుని యొక్క రాకడ రావాలి. చివరి ఒక దినము 1000 ఏండ్ల పరిపాలనతో సమానము అని అంటారు. 6 దినాలు అయిపోయినాయి. ఇంక లాస్ట్ దినం ఏంటి? 60,000 సంవత్సరాలు అయిపోయినాయి. లాస్ట్ దినం ఏంటి? విశ్రాంతి దినం. విశ్రాంతి ఏంటి? దేవుని రాజ్యము, 1000 ఏండ్ల పరిపాలన. అంటే ఆ లెక్కలో ఇంకా ఎన్ని రోజులు ఉండున్నట్టు మనకి? 2000 సంవత్సరాలు అయిపోయిన తరువాత ఆదాం పాపం చేయకుండా ఎన్ని రోజులు ఉన్నాడో ఇంకా ఎన్ని రోజులే మిగిలినాయి అనుకుంటా. అర్థమైందా? ఆదాం పాపం చేయకుండా 33 అని కొంతమంది అంటారు, 100 అని కొంతమంది అంటారు, ఎన్నో కరెక్ట్గా తెలియదు. ఆ కరెక్ట్గా తెలియని టైంలో మనం ఉన్నాం. నిర్ణయ కాలము వచ్చే ఉన్నది. మన మీద దయ చూపుటకు నిర్ణయ కాలము వచ్చే ఉన్నది. ఒకానొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారము చేసి ధనము సంపాదించుకొని అనుకుని వారలారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. కనుక దేవుని చిత్తమైతే ఇది అది చేదుము. కాలము సమీపమై ఉన్నది. దయచూపుటకు కాలము సమీపమై ఉన్నది. మూలుగుచున్న జనులపై దయచూపుటకు కాలము సమీపమై ఉన్నది. అన్యాయముగా ఉన్నటువంటి వారి పైన, దీన దరిద్రులపై దయచూపుటకు కాలము సమీపమై ఉన్నది. ఈ లోకములో పరిశుద్ధతగా బ్రతకటానికి ప్రయాసపడుచున్న వారి యొక్క విమోచన కాలము పరిపూర్ణమై ఉన్నది. నైజీరియాలో దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నటువంటి వారిని ఏం చేస్తున్నారు? భయంకరంగా చంపేస్తున్నారు. దేవుని కొరకు నిలబడటానికి, జీవించటానికి ప్రయాసపడుతున్నటువంటి వారికి విమోచన కాలము పరిపూర్ణమై ఉన్నది. కాబట్టి ఈ లోకములో విమోచన, సమస్యలు, కష్టములు అనేకం ఉంటాయి. కానీ వీటన్నిటికీ మించిన విమోచనను ఒకదానిని ఆయన సిద్ధపరిచినాడు. దానికే కాలము సమీపమై ఉన్నది. కాబట్టి నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను. నిర్ణయ కాలమే వచ్చెను. దేవుడు నిర్ణయం చేస్తున్నాడు. కొందరు ఆలస్యం అనుకొచ్చున్నట్లు ఆయన రాకడ ఆలస్యము కాదు. కొందరు ఏంటి ఆయన రావట్లేదు అనుకున్నట్లు ఆయన రాకుండా ఉండడు. ఆయన ఒక నిర్ణయ కాలము ఏర్పరిచినాడు. ఇప్పుడు ఒక కాలం లాంటిది చెప్పాను. ఇట్లాంటి కాలము ఆయనకు ఒకటి ఉన్నది, ఒక క్యాలిక్యులేషన్ ఉన్నది. రైట్ టైం, సరి అయిన సమయములో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మొట్టమొదటిసారి వచ్చాడు. కాలము సమీపమైనప్పుడు, తగిన కాలమందు
ఇజ్రాయేలీయులైతే ఎన్నో సంవత్సరములుగా ఎదురు చూస్తున్నారు, ఇంకెప్పుడు అని. కానీ ఆయన ఒక నిర్ణయ కాలం పెట్టాడు. ఆ నిర్ణయ కాలమున, తగిన సమయమున, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. అదే విధముగా రెండవ రాకడ నిమిత్తము కూడా ఇంకెప్పుడు అని మనం అనుకుంటా ఉన్నాము. చాలా కాలం అయిపోయిందని అనుకుంటా ఉన్నాము. అది రాదేమో అని అనేటటువంటి వారు కూడా ఉన్నారు. ఏది ఏమనుకున్నా, ఎవరు ఏమనుకున్నా, ఏది ఏం జరిగినా కానీ ఆయన ఒక కాలము నిర్ణయించినాడు, నిర్ణయ కాలము నిర్ణయించినాడు. ఆ నిర్ణయ కాలమున ఆయన వస్తాడు. అయితే ఆ కాలమే సమీపమై ఉన్నది. ఆ నిర్ణయ కాలమే మన ఎదుటికి వచ్చి ఉన్నది. ఆ నిర్ణయ కాలమే మన ఎదుట మనకు కనబడుచు ఉన్నది. కాబట్టి ఆయన దయ చూపించేవాడై ఉన్నాడు. కాబట్టి ఆ కృపను మనము మొదటగా పొందుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే వ్యక్తిగత జీవితంలో సమస్యలలో కూడా ఆయన యొక్క నిర్ణయ కాలమును పెడతాడు. యేసేపు జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే యేసేపు జీవితంలో ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు, ఒక ప్రణాళిక ఏర్పరిచినాడు దేవుడు యేసేపు పట్ల. ఒక వాగ్దానమును, ఒక ప్రణాళికను యేసేపు పట్ల దేవుడు కలిగి ఉండగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రతిదీ కూడా వ్యతిరేకముగానే జరుగుతున్నది. యేసేపు జీవితము అత్యంత ఛాలెంజ్తో కూడినటువంటి, సవాలుతో కూడినటువంటి జీవితం. ఎందుకంటే దేవుడు తన పట్ల కలిగిన ఒక నిర్ణయము, తనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము, తన పట్ల ఉన్న ప్రణాళిక ఆ చివరి దినము వరకు కూడా జరుగుతుంది అన్నట్లేదు. ఏ రూపంలో చూసినా, ఏ కోణములో చూసినా, ఏ విధంగా చూసినా ఆ చివరి దినం వరకు కూడా, ఆ చివరి క్షణం వరకు కూడా జరుగుతుంది అన్నట్లు లేదు. అన్నల పరిస్థితి చూసినప్పుడు, ద్వేషింపబడినప్పుడు, అమ్మివేయబడినప్పుడు, పొతీఫర్ ఇంట్లో ఉండినప్పుడు, అక్కడ శోధింపబడి చెరసాలకు వెళ్ళినప్పుడు, చెరసాలలో సహితము తనకి మేలు చేసిన వారు కూడా తను మర్చిపోయినప్పుడు, ఏ విధంగా కూడా ఆ వాగ్దానములు నెరవేర్చబడతాయి అనేటటువంటిది లేదు. కానీ ఆ నిర్ణయ కాలము వచ్చినప్పుడు సరి అయిన నిర్ణయ కాలమును తీసుకొని వచ్చాడు. హిడెన్ జ్యువెల్, దాచబడిన వజ్రాన్ని అలా పైకి తీసుకొని వచ్చాడు. కొంతమంది మంచి టాలెంటెడ్ పీపుల్ సడన్గా వచ్చి మంచిగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూపించారనుకో. ఉదాహరణకి క్రికెట్లో, ఎక్కడ దాగున్నాడు రా ఇంతకాలం, అయినా ఒక్కసారి భలే దొరికాడు రా అనుకుంటాం. ఎక్కడ దాగున్నాడు ఇంతకాలం, అలాగ దాచిపెట్టి ఉంచుతాడు దేవుడు. దాచబడిన వజ్రముగా తన ఏర్పాటు బిడ్డలను దాచిపెడతాడు. అనుకోవచ్చు, ఇంకెప్పుడు ప్రభా, నీ ప్రణాళికలు నెరవేరేది ఇంకెప్పుడు ప్రభా, నీ కార్యాలు జరిగేది ఇంకెప్పుడు ప్రభా అంటే దేవుడు ఒక నిర్ణయ కాలమును ఏర్పరిచి ఉన్నాడు. దేవుడు ఒక నిర్ణయ కాలమును పెట్టి ఉన్నాడు. ఆ రోజు వరకు కూడా యేసేపు జీవితంలో నెరవేర్చబడలేదు. యేసేపు దాచబడి ఉన్నాడు, యేసేపు అణచబడి ఉన్నాడు, యేసేపు నలిచివేయబడి ఉన్నాడు, యేసేపు తర్బీదు నొందుతూ ఉన్నాడు. యేసేపును దేవుడు చెక్కుచూ ఉన్నాడు, యేసేపుని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. దాచబడిన వజ్రము వలె నిర్ణయ కాలమున అలా తీసుకొని వచ్చేసి ఆ ప్లేస్లో పెట్టాడు. దీని మన దేవుడు ఏమంటున్నాడంటే, నీ మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చి ఉన్నది.
దేవుని యొక్క రాకడకు నిర్ణయ కాలం దగ్గరగా ఉన్నది కాబట్టి ఇంక నీ జీవితంలో దేవుని ప్రణాళికలు ఏర్పరచబడటకు, రూపించబడటకు, సమృద్ధి అవడానికి ఎక్కువ టైం లేదు. నిర్ణయ కాలము సమీపముగా ఉన్నది. ఇంకా దేవుని రాకడ చాలా కాలం ఉన్నది అని అనుకుంటే ఓకే, ఇంకా దేవుడు లాగుతాడేమో అనుకోవచ్చు. దానికే టైం లేదు. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క పర్పసెస్ నెరవేర్చడానికి నిర్ణయ కాలం అతి సమీపముగా ఉన్నది. అది వచ్చే ఉన్నది. యేసేపు వలె అణచివేయబడుతున్నప్పుడు, యేసేపు వలె తర్బీదు నొందుతున్నప్పుడు, యేసేపు వలె శ్రమల గుండా వెళుతున్నప్పుడు, యేసేపు వలె తృణీకారము గుండా వెళుతున్నప్పుడు ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి ఉండు. దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయునుడి, తగిన కాలమందు ఆయన మిమ్ములను హెచ్చించును. నిర్ణయ కాలము వచ్చి ఉన్నది, సమీపముగా ఉన్నది. అప్పటి వరకు బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయునుడి, దీనులుగా ఉండుడి, తగ్గించుకొనుడి, పరిశుద్ధతను కాపాడుకొనుడి, సాక్ష్యమును కాపాడుకొనుడి, విశ్వాసమును కాపాడుకొనుడి. ఎక్కడ మృంగివేద్దామా అని సాతానుడు చూస్తూ ఉన్నాడు. తన పట్ల ప్రణాళికలను నెరవేర్చబడకుండా ఉండుట కొరకు, యేసేపు జీవితంలో దేవుని ప్రణాళిక ఏర్పరచబడకుండా ఉండునట్లు సాతానుడు పోతీఫరు భార్య ద్వారా ఎలాగా తనను శోధించుచు, తనను ఆకర్షించుచు, తనను అనేక విధములుగా ఆయనను పడద్రోయవలనని చూచుచూ ఉండగా, యేసేపు ఏ విధముగా తన పాత్రను కాపాడుకున్నాడో, తన విశ్వాసమును కాపాడుకున్నాడో, తన భక్తిని కాపాడుకున్నాడో, తన యొక్క నిరీక్షణ కాపాడుకున్నాడో, అలాగా కాపాడుకొనొచ్చు దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉన్నట్లయితే నిర్ణయ కాలము వచ్చుచున్నది. నిర్ణయ కాలము వచ్చియే ఉన్నది. ఆయన దాచబడినటువంటి వజ్రముగా నిన్ను మరలా పైకి తీసుకుని వస్తాడు. నిర్ణయ కాలము వచ్చే ఉన్నది. ఆ క్షణము వరకు ఆయన హస్తము కింద ఉందా. పారిపోవద్దు, జారిపోవద్దు. చిన్నపిల్లల పాట ఒకటి ఉంటుంది, చేయి పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పారిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, నా చేయి పట్టుకోయ్యా. నేను జారిపోతాను, లేదంటే నేను పారిపోతాను. నా స్వభావం, పారిపోయే స్వభావం నాది. నా చేయి పట్టుకో, నీ బలిష్టమైన చేతి కింద ఉంచుకో, నీ బలమైన హస్తము చేత నన్ను పట్టుకో. ఆ నిర్ణయ కాలము వరకు నన్ను ఎక్కడ పడద్రోద్దామనా, నన్ను ఎక్కడ ప్రక్కకు పంపిస్తామనా, దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశ్యములు, దేవుని యొక్క ఉన్నత కార్యాలు, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన యొక్క కార్యాలు జరగకుండా తప్పిపోవునట్లు అనేక విధములుగా అపవాది శోధించుచు, బలహీనపరచుచు, కృంగదీయచ్చు, అనగదొరకొచ్చు ఉండినప్పుడు పట్టుకుందాం, గట్టిగా పట్టుకుందాం. ఆయన గట్టిగా ఆయన పట్టుకొని నిర్ణయ కాలం వచ్చినది, వజ్రము వలె పైకి తీస్తాడు దేవుడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో వారు ఎక్కడ ఐగుప్తులో బానిసలుగా ఉండినప్పుడు వారు అనుకుంటున్నారు దేవుడు మర్చిపోయాడు మమ్మల్ని అని. వారు కూడా దేవుణ్ణి మర్చిపోయారు. వారు కూడా దేవుణ్ణి మర్చిపోయారు. ఎవరు మిమ్మల్ని విమోచిస్తాను అంటే ఎవరు, ఆ దేవుడు ఎవరు, ఆ దేవుని పేరేంటి అని అడిగే స్థితికి వచ్చేస్తారంట. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలుచుకోలేదా భక్తులు? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని జనులు పిలుచుకొని ప్రార్థించినారు కదా.
మరిచిపోయారు. ఎవరు ఈ దేవుడు అని, ఆయన పేరేమిటి అని అడగాల్సిన స్థితిలోనికి వచ్చారు. అందు నిమిత్తం మోషే ఆయన వచ్చినప్పుడు నువ్వెవరవని చెప్పాలి, నీ పేరేమని చెప్పాలి అని అంటే ఉన్నవాడను అనువాడనని చెప్పన్నాడు. దేవుడు మర్చిపోయాడేమో అని అనుకొని ఇజ్రాయేలీయులు దేవుణ్ణి మర్చిపోయారు. కానీ యాక్చువల్గా దేవుడు మర్చిపోలేదు, ఇజ్రాయేలీలే మర్చిపోయారు దేవుణ్ణి. దేవుడు విడిచిపెట్టలేదు, ఇజ్రాయేలీలే విడిచిపెట్టారు దేవుణ్ణి కదా. ఐగుప్తు యొక్క ఆచారములకు, ఐగుప్తు యొక్క ఆరాధనలకు, ఐగుప్తు యొక్క ఆ యొక్క విగ్రహములకు వారు వెళ్ళిపోయి మూలుగుతూ ఏడుస్తూ మొరపెడుతూ వేదనలో, కష్టములో, సమస్యలో దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో అన్నట్టున్నారు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమో అన్నట్లున్నారు. అదే అనుకుంటున్నామా? ప్రభా, నువ్వు నన్ను మర్చిపోయావా? దేవా, నువ్వు నన్ను విడిచిపెట్టావా అని అనుకుంటున్నావా? దేవుడు మర్చిపోలేదు, దేవుడు విడిచిపెట్టలేదు. నీవే దేవుణ్ణి మర్చిపోయినావు, నీవే దేవుని విడిచిపెట్టినావు, నీవే దేవుణ్ణి ప్రక్కన పెట్టినావు, ఆయన మార్గముల నుండి ప్రక్కకు తొలగినావు. దేవుడు విడిచిపెట్టాడేమో, దేవుడు ఆత్మ విడిచిపెట్టినది, దేవుని యొక్క సన్నిధి విడిచిపెట్టినది అని నువ్వు అనుకుంటున్నావు. ఆయన విడిచిపెట్టలేదు. ఆయన ద్వారం యొద్దనే ఉన్నాడు, ఆయన తలుపు తట్టుతూనే ఉన్నాడు, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, ఆయన గద్దిస్తూనే ఉన్నాడు, ఆయన హెచ్చరిస్తూనే ఉన్నాడు, ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. ఆయన మర్చిపోలేదు, ఆయన విడిచిపెట్టలేదు. అయితే నిర్ణయ కాలము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, నిర్ణయ కాలము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఫరో యొక్క హృదయ కాఠిన్యము సంపూర్ణమగునంత వరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏ యొక్క దేశమునైతే ఇశ్రాయేలీయులకు దేవుడు ఇవ్వాలనుకున్నాడో ఆ కానాను దేశములో ఉన్న జనులు వారి యొక్క పాపము సంపూర్ణమగు వరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారిని నాశనం చేసి పంపించాలి కదా. వారి పాపము పరిపూర్ణమయ్యేంత వరకు కూడా ఇక్కడ ఎదురు చూచినాడు. దేవుడు వారు దేవునికి వ్యతిరేకముగా ఉన్న జనులను సంపూర్ణ నాశనం చేసి వారి దేశమును, వారి నివాసమును ఇజ్రాయేలుకి ఇవ్వాలనుకున్నాడు. కానీ వెంటనే కాదు, వారి పాపము సంపూర్ణమగు వరకు. తర్వాత ఫరో యొక్క హృదయ కాఠిన్యము సంపూర్ణమగు వరకు. ఇజ్రాయేలీలు ఈ యొక్క ఐగుప్తులో ఫరో ఎదుట దేవుని యొక్క శక్తి సంపూర్ణముగా ప్రబలము వరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమైనాడు, పొదలో ప్రత్యక్షమయ్యి ఆయన మోషేతో అంటున్నాడు, కాలం వచ్చి ఉన్నది, నిర్ణయ కాలమే వచ్చి ఉన్నది, ఇంక నేను విడిపిస్తాను నా జనులను, నా దక్షిణ హస్తాన్ని చాపి నేను వారిని విమోచిస్తాను, రా అని అంటున్నాడు. ఆ మాట నమ్మి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? మోషే అనుకున్నాడు, నేను ఇలా వెళ్తాను, అలా వచ్చేస్తాను అనుకున్నాడు. అయిపోయిందా? కొన్నిసార్లు దేవుని వాగ్దానాలను పొందిన తర్వాత నేను ఇలా వెళ్తాను, అలాగ అయిపోతుంది అనుకుంటాం. అవదు. దేవుని యొక్క శక్తి పరిపూర్ణమగు వరకు, ఆయన శక్తి పరిపూర్ణముగా బయలుపరచబడు వరకు, ఫరో యొక్క హృదయము సంపూర్ణముగా కఠినమగు వరకు, అన్య జనుల యొక్క పాపము సంపూర్ణమగు వరకు
ఇశ్రాయేలీయుల యొక్క వేదన, శ్రమలు సంపూర్ణమయ్యి ఇంకా మాకు ఇది వద్దురానైనా ఈ యొక్క ఐగుప్తు అనిపించి విసుగొచ్చేంత వరకు ఐగుప్తు పట్ల, ఐగుప్తు జీవితం పట్ల, ఐగుప్తు దేవతల పట్ల, ఐగుప్తు ఆచారముల పట్ల సంపూర్ణమైన విరక్తి కలిగేంత వరకు నిర్ణయ కాలము ఆగి ఉన్నది. ఎన్ని యాంగిల్స్ దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే అసలు మోషే సెత్తుపొడు వరకు, మోషే సంసిద్ధమగు వరకు ఆ నిర్ణయ కాలమును ఉంచినాడు ఆయన. ఈ గ్యాప్లో దేవుడు ఎన్ని యాంగిల్స్లో పనిచేస్తున్నాడు. దేవుడు ఏమీ చేయడం లేదేంటి? ఇశ్రాయేలీయులు వాగ్దాన పుత్రులు ఇంతగా శ్రమ నొందుతుండగా, వేదన నొందుతుండగా, బానిసత్వంలో ఉండగా, మూలుగుచ్చు ఉండగా దేవుడు ఏమి కార్యం చేయడం లేదు ఏంటి అనుకుంటే, అండర్ గ్రౌండ్లో 4 దిక్కులా పనిచేస్తూ ఉన్నాడు. ఒక పక్కన ఇశ్రాయేలీయుల యొక్క హృదయము ఐగుప్తు మీద ఆశ పూర్తిగా చచ్చేంత వరకు, ఐగుప్తు దేవతల మీద పూర్తిగా విరక్తి కలిగేంత వరకు, ఐగుప్తు ఆచారముల మీద సంపూర్ణమైన విరక్తి కలిగేంత వరకు. లేకపోతే రారు కదా. మనకు చరిత్ర ఉంది కదా పితరుల దగ్గర. యాకోబు మామ దగ్గర నుంచి వచ్చేస్తూ ఉంటే యాకోబు భార్య ఏం చేసింది? ఆ విగ్రహాలు అంటేసుకొని వచ్చేసింది. ఆ విరక్తి కలగకపోతే అంటేసుకొని వస్తారు వీళ్ళు. పూర్తిగా దాని మీద పూర్తిగా విశ్వాసం రాకపోతే అంటేసుకొని వస్తారు. ఆ విగ్రహాలను అంటేసుకొని వస్తారు, ఆ అలవాట్లను అంటేసుకొని వస్తారు, ఆ పాప జీవితాన్ని అంటేసుకొని వస్తారు, దాన్నే తీసుకొని వస్తారు. ఐగుప్తులో నుండి కానానులోనికి అవి తీసుకురాకూడదు, అక్కడే వదిలేయాలి. వదలాలంటే దాని మీద విరక్తి కలగాలి. దేవా నన్ను విమోచించు, విమోచించు, విమోచించు. ఐగుప్తు అనేటటువంటి లోకం నుండి, ఐగుప్తు అనేటటువంటి పాపము నుండి, ఐగుప్తు అనేటటువంటి శరీర తత్వము నుండి నన్ను విడిపించు, విడిపించు, విడిపించు అని ప్రార్థన చేస్తున్నావేమో. కానీ ఆ విడుదల నిర్ణయ కాలము ఏమిటి అని అంటే, దాని మీద నీకు విరక్తి కలుగు వరకు, ఆ పాపం మీద నీకు విరక్తి కలుగు వరకు, ఆ లోకత్వం మీద నీకు విరక్తి కలుగు వరకు, ఆ ధనం మీద నీకు విరక్తి కలుగు వరకు, ఈ లోకంలో ఉన్న భోగముల మీద నీకు విరక్తి కలుగు వరకు, ఈ శరీరత్వం మీద నీకు విరక్తి కలుగు వరకు నిర్ణయ కాలము వేచి ఉన్నది. ఆ నిర్ణయ కాలములోపు హీ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ యూ. పరిస్థితులన్నిటినీ ఇంకా 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 కఠినం చేసి, ఈ బ్రతికే వద్దు, ఈ ధనమే వద్దు, ఈ లోకమే వద్దు, ఈ మనుషులే వద్దు, నువ్వు అక్కడవే చాలయ్యా అనే స్థితికి తీసుకొని వస్తాడు. అప్పుడు నిర్ణయ కాలము సంపూర్ణమవుతుంది. లేకపోతే వదలవు. అంత ఈజీగా వదలం. మన స్నేహితులను వదలం, మన పాప జీవితాన్ని వదలం, పాత జీవితాన్ని వదలం, మన స్వభావాలను వదలం, మన అలవాట్లను వదలం. నేను వదలను. నువ్వు ఇవి కావాలి, నువ్వు కావాలి, అవా కావాలి, ఉవ్వా కావాలి, రెండు కావాలి, రెండు దొరకవు. లోకము కావాలి, దేవుడు కావాలి, శరీరము కావాలి, అభిషేకము కావాలి, రెండు దొరకవు. ఒక నిర్ణయ కాలముని ఏర్పరిచినాడు. విరక్తి కలిగేంత వరకు, విడిచిపెట్టేంత వరకు. ఐగుప్తు మీద, ఐగుప్తు దేశం మీద, ఐగుప్తు జీవితం మీద, ఐగుప్తు యొక్క లో ఉన్న సమస్తము మీద వారి విరక్తి కలిగి, ఏది లేకపోయినా పర్లేదు, మేము ఎడారిలోనైనా కానీ దానితో ఉంటాం చాలు అనే స్థితికి వారు వచ్చినప్పుడు చేసినాడు. ఇంకో పక్క అన్ని జనులను ఆయన పంపించాలి. ఒక దేశం ఇవ్వాలంటే ఆ దేశంను సిద్ధపరచాలి. ఆ దేశం ఖాళీగా లేదు, వేరే జనులు ఉంటున్నారు. వారిని పారద్రోలాలంటే, వారిని నాశనం చేయాలంటే, వారి పాపం పరిపూర్ణం అవ్వకుండా వారిని నాశనం చేసేటటువంటి అన్యాయస్తుడు కాదు. వారి పాపము సంపూర్ణమైనప్పుడు మాత్రమే వారిని నాశనం చేసినాడు. కాబట్టి వారి పాపం పరిపూర్ణమగు వరకు వీరిని ఎదురు చూచినాడు.
దేవుడు సంపూర్ణ నాశనం చేయడు, దీర్ఘశాంతము కలిగి ఉంటాడు. ఆ పాపం పరిపూర్ణమైనప్పుడు ఇంకా పూర్తిగా ఎన్నిసార్లు గద్దించినను మాట విన్నవాడు హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గద్దించినను, ఎన్నిసార్లు సరిచేసినను, ఎన్నిసార్లు క్రమపరిచినను, ఎన్నిసార్లు మాట్లాడినను మాట వినని వాడు హఠాత్తుగా నాశనమగును. ఆయన ఎదురు చూచి ఎస్, వారి పాపం పరిపూర్ణమైనప్పుడు నాశనమును అనేటటువంటిది వారికి పెట్టినాడు. ఆ నాశనము కాలం అయినప్పుడే ఇశ్రాయేలీయులకి వారి నాశనం చేసి ఆ దేశమును వారికి ఇచ్చాడు. మరొక పక్క మోషే సిద్ధమగాలి. మోషే తన శక్తి చేత, తన జ్ఞానం చేత, తన బలం చేత విడిపిద్దామనుకున్నాడు. మొట్టమొదట మోషే ఇజ్రాయేల్ని ఎలా విడిపిద్దామనుకున్నాడు? రాజగృహంలో ఉండే, రాజాధికారంలో ఉండే తన బలాన్ని, తన అధికారాన్ని, తన జ్ఞానాన్ని, తన శక్తిని వాడి ఇశ్రాయేలీయులు విడిపిద్దామనుకున్నాడు. కుదరదు. నీ యొక్క స్థానాన్ని విడిచిపెట్టు. మొట్టమొదటిగా దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించుట ఫరో యొక్క కుమారుని అనిపించుకోవటానికంటే దేవుని బిడ్డలతో శ్రమే గొప్ప భాగ్యము అని ఎంచుకునేంత వరకు కాలము పరిపూర్ణం అవ్వలేదు ఆయనకి. తన సొంత శక్తి చేత విడిపించాలి అని అనుకున్నాడు. మొదట ఒక అతన్ని చంపేశాడు. ఈ తర్వాత నువ్వు బొమ్మంటే నేనే పాటివాడిని ప్రభా, నా మాట ఎవడింటాడు ప్రభా అంటున్నాడు. ఒక ప్రిన్స్ ఐగుప్తు యొక్క విద్యలన్నీ ఎరిగినవాడు, ఐగుప్తులో ఉన్నటువంటి సర్వ విద్యలలో ఆపోసనం చేసినటువంటి వాడు, నేనే పాటి వాడిని, నా మాట ఎవడింటాడు అనేటటువంటి జీరోకి వచ్చాడు. అప్పుడు నేను మాట్లాడను ప్రభా, నా తరపున ఇంకెవరైనా మాట్లాడడానికి పెట్టు అని ఆయన మాట్లాడకుండగా తన మాటను తన అన్న ఆరోను ద్వారా మాట్లాడడానికి కూడా జీరో అయిపోయాడు. ఇంకా నేను లీడర్ కదా, ఇంకెవరైంది మాట్లాడడం, నేనే మాట్లాడతాను అనుకోలేదు. తన పక్షాన అహరోన్ని నిలవబెట్టుకొని అహరోనుతో మాట్లాడించడానికి తగ్గించుకున్నాడు. ఏర్పరచబడిన తర్వాత కూడా తాను హెచ్చించుకునే స్థితిలో లేడు. దేవుడు పిలుచుకున్న తర్వాత కూడా హెచ్చించుకున్న స్థితిలో లేడు. దేవుడి కార్యాలు చేయుచున్నప్పుడు కూడా తాను హెచ్చించుకున్న స్థితిలో లేడు. తన పక్షాన అహరోన్నే పెట్టుకొని అహరోను ద్వారా మాట్లాడిస్తూ ఉన్నాడు. అహరోను ద్వారా కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అహరోను కర్ర ద్వారా ఇది చేస్తూ ఉండినాడు. మోషే దీనుడై తనకున్నటువంటి జ్ఞానము, శక్తి, అధికారం మీద ఆధారపడక నేను రిక్తుడను ప్రభా, దేవుని మీద పూర్తిగా ఆధారపడేంత వరకు కాలము సమీపం అవ్వలేదు. ఆ నిర్ణయ కాలం అప్పటిదాకా రాలేదు. అది అవ్వాలని ఒక నిర్ణయ కాలం పెట్టాడు. ఇది అయిపోయిన తర్వాత కూడా ఒక పక్క ఇజ్రాయేలీలు సంసిద్ధంగా ఉన్నారు, ఇంకొక పక్క అన్ని జనులు సంపూర్ణమైపోయి ఉన్నారు, ఇంకొక పక్క మోషే కూడా సిద్ధంగా ఉన్నాడు. కానీ ఫరో యొక్క హృదయ కాఠిన్యం సంపూర్ణం అవ్వలేదు. దేవుని యొక్క శక్తి సర్వజనులకు ప్రత్యక్షమగుట కొరకు దేవుడే ఫరో యొక్క హృదయాన్ని కఠినం చేసుకుంటూ వచ్చాడు. దేవుని శక్తి పరిపూర్ణం అవ్వాలి, దేవుని శక్తి పరిపూర్ణంగా బయలుపరచబడాలి. అప్పటి వరకు ఆయన ఆగుతూనే ఉన్నాడు. దేవుడు ఆలస్యం అనుకున్నట్లు ఆలస్యము చేయవాడు కాదు. ఆయనకు నిర్ణయ కాలములు ఉన్నవి. ఆ నిర్ణయ కాలములు దగ్గరగా ఉన్నది నిన్ను విడిపించుట కొరకు. కొన్నిసార్లు ఆ నిర్ణయ కాలం ఏమిటంటే ఐగుప్తు అనే లోకాన్ని, ఐగుప్తు అనే పాపాన్ని, ఐగుప్తు అనేటటువంటి ధనాన్ని, దానిని పూర్తిగా
పూర్తిగా విరక్తి చెంది వదిలిపెట్టేంత వరకు. కొన్నిసార్లు నీ యొక్క దేవుని యొక్క కృప పరిపూర్ణమయ్యేంత వరకు, దుష్టుని సంపూర్ణముగా నాశనం చేసేంత వరకు, కొన్నిసార్లు నీవు దీనుడు అయ్యేంత వరకు, సంపూర్ణముగా దీనత్వంలోనికి వచ్చేంత వరకు నీ సొంత శక్తి మీద, బలము చేత, జ్ఞానం మీద ఆధారపడకుండా దీనుడు అయిపోయి నువ్వు వెనకడుగు వేసి నీ తోటి వారిని ముందుకు నిలబెట్టేటటువంటి దీనత్వంలోనికి వచ్చేంత వరకు ఆ నిర్ణయ కాలం ఆగుతుంది. కొన్నిసార్లు దేవుని శక్తి ఇంకా బయలుపరచబడి వరకు, దేవుని యొక్క అభిషేకము ఇంకా దిగు వరకు, దేవుని యొక్క అధికారము చేత ఇంకా నింపబడి వరకు, దేవుని యొక్క ఆత్మ వరముల చేత ఇంకా నింపబడి వరకు ఆగుతుంది. ఆయన అయితే ఒక నిర్ణయ కాలమును ఏర్పరిచి ఉన్నాడు. అది సమీపముగా ఉన్నది, అది వచ్చే ఉన్నది. నీ మీద దయ చూపుటకు నిర్ణయ కాలము వచ్చి ఉన్నది. ఆలస్యం అనుకున్నట్లు ఆలస్యము చేయవాడు కాదు. ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిగా అసలు సంపూర్ణ విమోచన కలిగించుట కొరకై ఈ లోకమునకు నిర్ణయ కాలము అత్యంత సమీపముగా ఉన్నది. నిర్ణయ కాలం వచ్చి ఉన్నది. కన్నీటిని, వేదనను, దప్పికను, మరణమును విరిచివేయడానికి. అప్పటి వరకు ఈ సృష్టి ఎదురు తిరుగుతూనే ఉంటుంది. ప్రయాసతో, కష్టముతో, శ్రమతో ఈ లోకములో మనం బ్రతుకుతూ ఉంటాం. కానీ దాని నుంచి విడుదలకు కాలము సమీపమై ఉన్నది. రెండవదిగా నీ పట్ల ఉన్న ప్రణాళికను నెరవేర్చుట కొరకు కాలము సమీపమై ఉన్నది. ఆ చివరి దినము వరకు దేవుడు సిద్ధపరుస్తాడు, అనగగొడతాడు, నలగగొడతాడు. సాతానుడైతే పక్కదోవ పట్టించడానికి, బలహీనపరచడానికి, పడవేయడానికి, అపవిత్రతలోనికి వెళ్ళిపోవడానికి ఎన్నో ఉత్సులు పన్నుతూ ఉంటాడు. కానీ అంతము వరకు నిలవబడినట్లయితే వజ్రాన్ని తీసుకుని వచ్చినట్లు దాచబడిన వజ్రముగా దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఇజ్రాయేలీలు బానిసత్వములో నుండి బయటికి రానట్లు జయ జీవితంలోనికి, పరిశుద్ధతలోనికి, సంపూర్ణమైన ఆయన యొక్క అధికారములోనికి, వాగ్దాన ఫలములను అనుభవించడానికి మనం రావడానికి నిర్ణయ కాలం ఉన్నది. కొన్నిసార్లు లోకమును పూర్తిగా మనము విరక్తి చెంది వదిలేంత వరకు, కొన్నిసార్లు మనం సంపూర్ణముగా మనము తృప్తులుగా చేసుకునేంత వరకు, కొన్నిసార్లు అపవాదిని సంపూర్ణముగా నాశనం చేసేంత వరకు, కొన్నిసార్లు దేవుని యొక్క శక్తి ప్రభావము నీలో విడుదలకు వరకు, ప్రభుల వరకు, దేవుడు మహిమనందు వరకు ఆగుతాడు. అవి వచ్చి ఉన్నవి. కాలము సమీపమై ఉన్నది. సియోను నువ్వు కరుణించదు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. పరిశుద్ధుడా, ఏ విధముగా చూసినను నీ కాలము సంపూర్ణమై ఉన్నది నాయన, పరిపూర్ణమై ఉన్నది ప్రభా. ఇంకెక్కడెక్కడ నీ కాల సంపూర్ణతకు నాయనా పరిపూర్ణం అవ్వవలసినవి నా హృదయములో, నా జీవితములో నాయన, నా ఆత్మలో లోటుగా ఉన్నవి నాయనా పూడ్చుము, పరిశుద్ధపరచుము, విమోచించుము, విడుదల దయచేయము, చేయమనిము. నీ శక్తిని, నీ అధికారమును, నీ ప్రభావమును దయచేయమని మహోన్నతుడానికే స్తుతి చెల్లిస్తూ ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను కూడా విడుదలను, విమోచనను, సంపూర్ణ విమోచనను మాకు అనుగ్రహించమని యేసు నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్.